వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట. అదే వచ్చేసి చుక్క కూర కర్రీ అన్నమాట. ఇది చాలా సింపుల్ అండి. చాలామంది చుక్క కూర పప్పు చేస్తారు, కానీ చుక్క కూర కర్రీ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. సో మొదటగా మనము కడాయి తీసుకోవాలి. కడాయి తీసుకొని ఇందులో మనం ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ కానీ పసుపు కానీ వేస్తే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. సో వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలి ఒక 1 to 2 minutes. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చుక్క కూర అనేది ఇందులో వేసేసుకోవాలండి. సో చుక్క కూర ఇందులో వేసేసి మనం ఈ ఆనియన్స్ చుక్క కూర ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. కింద నుంచి మీదికి కంప్లీట్గా కలుపుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే ఆనియన్స్ కింద మాడిపోతాయి, చుక్క కూర పైన మాత్రం కుక్ అవుతుంది. సో రెండు ఈక్వల్గా మనం కలిపేసుకుంటే ఏంటి అంటే మనకి ఈవెన్గా ఆనియన్స్ అలాగే చుక్క కూర ఈవెన్గా కుక్ అవుతుంది. మనం కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 7 minutes కుక్ చేసుకోవాలండి. ఇలాగ మనకి కర్రీలో వాటర్ అనేది వచ్చేసి మనకు ఆకుకూర కూడా మొత్తం ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఒక 7 minutes లేకపోతే 10 minutes అలా కుక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ కర్రీ చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో ఒక 10 minutes కుక్ చేసిన తర్వాత మూత తీసి ఇందులో మనకి సరిపడంత ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి వేసి కలిపేసుకోవాలండి. సో చూడండి, మొత్తం అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలండి, 5 నుంచి 7 నిమిషాలు మనకి కర్రీలో వేసుకున్న ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. మనకి ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టు అర్థం. సో చూస్తున్నారు కదా, ఇలాగ ఆయిల్ అనేది పైకి తేలితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, ఎందుకంటే చుక్క కూర కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువ పట్టిద్ది. సో ఇలా కుక్ అయిన చుక్క కూరలో పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి. సో అలా జారిపోతుంది అన్నమాట చుక్క కూర కర్రీ, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బిగినర్స్కి కూడా చాలా సింపుల్గా చేసుకోవడం ఈజీగా వస్తుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా ఒక 10-15 minutesలో కర్రీ రెడీ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.